బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేశారన్నారు ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి న్యాయం జరగలేదన్నారు తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని కోరారు ఓయూ జేఏసీ నాయకులు. 11వ సంవత్సరము అడుగు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు, పాల్గొన్న ప్రతి ఒక్క అమరవీరులకు, కుటుంబాలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము సంబరాలు, స్వీట్లు పంచుకొని, కేక్ కట్ చేసుకొని జాతీయ జెండాను మరియు నవతెలంగాణ విద్యార్థి జెండాను మేము ఎగరవేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో విద్యార్థులకు కానీ, కవులకు కానీ, కళాకారులకు కానీ తెలంగాణ ఉద్యమంలో పర్ఫెక్ట్గా పాల్గొన్న వారికి ఎవరికైతే ఏం లాభం జరగలేదు. ఈ ప్రభుత్వమైన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ న్యాయం చేయాలని, చేస్తుందని నమ్మకం ఉంది, మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు వారికి ప్రత్యేక ఉద్యోగాలు కానీ, ఎవరికి సెట్ అయితే వాళ్లకు రాజకీయ అవకాశం కానీ, ఉద్యోగాలు కానీ, వాళ్లకు నివసించడానికి ఒక ఇల్లు కానీ నిర్మించాలని సందర్భంగా